ఉద్యోగ విజయాలకు చిరునామాగా శామ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో కానిస్టేబుల్ విజేతల సన్మానం. కాకినాడ విద్యార్థుల కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికే శామ్ ఇన్స్టిట్యూట్ విజయ రహస్యమని సంస్థ అధినేత గుంటూరు తణుకులు శామ్ తెలిపారు. ఉద్యోగ అవకాశాల కోసం తపనతో 2001లో ఆరంభించిన ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు అనేక మందిని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా తీర్చిదిద్దిందని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ నగర్లో ఆదివారం జరిగిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ విజేతల సభతో పాటు శామ్ ఇన్స్టిట్యూట్ 25వ వార్షిక రజతోత్సవ వేడుకలు సంస్థ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో స్థానం సంపాదించిన అభ్యర్థులను ప్రత్యేకంగా సన్మానించగా వారి తల్లిదండ్రులను అభినందించారు. శామ్ మాట్లాడుతూ చిన్న ప్రాంగణంలో ప్రారంభమైన సంస్థ అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వాసం గెలుచుకుందని పేర్కొన్నారు. ఈ స్థాయికి చేరడంలో అధ్యాపకులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అచ్యుతాపురం దొబ్బెర్ల గ్రామానికి చెందిన జి నానాజీ రాష్ట్రంలో మొదటి స్థానం, విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి రమ్యా మాధురి మహిళల విభాగంలో ఫస్ట్ ర్యాంక్, అనకాపల్లి జిల్లా గుడివడిక గ్రామానికి చెందిన ఎం అచ్యుతారావు ఏపీ ఎస్పీ స్టేట్ టాపర్గా నిలిచారు. పేదరికం, ఆకలి, కష్టాల మధ్య కృషితో విజయం సాధించామని వారు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అలీ, మదీనా, శేఖర్, గోవర్ధన్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ ఇన్స్పెక్టర్ చాలా తక్కువ మార్కులతో నేను కోల్పోయాను. అప్పుడు ఈస్ట్ గోదావరి టాప్ ఈ మేడం. సరే, నేను బుక్ చదివినప్పుడు ప్రతిసారి పేజ్ తిప్పుతూ ఉంటాను, ఉండి మేడం చూస్తాను ఈస్ట్ గోదావరి టాప్ తను తీసుకెళ్ళిపోయారని. దేవుడు ఆశ పెడితే, ఆడపిల్ల ఆశ పెడితే ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి టాప్ నాకు ఇచ్చారు. ఇంకోటి విషయం ఏంటంటే ఈ మేడం వస్తుందని నాకు అసలు తెలియదు. నోట్ మార్క్స్ వచ్చేసి 76 మార్కులు, 2 కలిపి 143. ఏపీ స్టేట్ సెకండ్ టాపర్, హెచ్ఆర్ల బెటాలియన్ ఫస్ట్ ర్యాంక్. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు వచ్చే మార్కులు 86. మా అన్నయ్య నాకు అప్పుడు ఒకటే సలహా ఇచ్చాడు, నువ్వు ఇలా కాదు టెస్టులు రాస్తేనే అవుతుంది అనేసి అన్నారు. నేను 100వ టెస్ట్లో శామ్ యూనివర్సిటీ టాప్ ఎగ్జామ్ విజయనగరంలో స్టార్ట్ సంథింగ్ ప్రజల వల్ల అక్కడ నుండి వచ్చేసాను. ఇంత షార్ట్ పీరియడ్లో నేను 9th లో 131 మార్క్స్ సాధించడానికి గల కారణం హార్డ్ వర్క్ అండ్ శ్యామ్ స్టూడెంట్ శ్యామ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ అచీవర్స్. అప్పటి నుంచి నేను పోలీస్ అవ్వాలని మా అమ్మ కోరిక. దానికోసమే మా అమ్మ గురించి నేను కాకినాడ వచ్చాను. నేను 2021లో కాకినాడ వచ్చాను. నాకు ఏం తీసుకోవాలో, ఏ కోచింగ్ తీసుకోవాలో తెలియదు. నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు శామ్ ఇన్స్టిట్యూట్ కి 2021లో వచ్చాను. శామ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. ప్రతి సెకండ్ ఎంత విలువైందో శామ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాతే అర్థమైంది. నా సామర్థ్యం ఏంటో నాకు పరిచయం చేసింది శామ్ ఇన్స్టిట్యూట్. మీరు కూడా చదవండి. ఎవరైనా డిమోటివేట్ చేస్తే డిమోటివేట్ అవ్వకండి. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మనమేమి ఇక్కడ కష్టపడడం లేదు. మన తల్లిదండ్రులు పొలంలో పడ్డ కష్టం కంటే మనం ఇక్కడ అంతకు మించి కష్టపడడం అయితే లేదు. మనం హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటున్నాం అంతే. దానికే మనం పెద్ద కష్టంగా ఫీల్ అయిన కాంపిటేటివ్ ఫీల్డ్ లో కాంపిటీషన్ ఎంత ఉంటుంది మొత్తం ఇక్కడ స్టూడెంట్స్ చూసిన తర్వాతే మొత్తం తెలిసింది. నేను ఇక్కడ S44 బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. నాతో పాటు మా బ్రదర్ రామకృష్ణ, ఆ అబ్బాయి కూడా ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చింది. ప్రజెంట్ ఆ అబ్బాయి రాలేకపోయాడు. అదేవిధంగా నేను గత అలాగే ఇక్కడ సముద్ర కెరటం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు, మళ్ళీ మళ్ళీ లేస్తున్నందుకు. అన్న వాక్యాలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. శామ్ ఇన్స్టిట్యూట్ సుదీర్ఘ ప్రయాణంలో 20,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించామని, అలాగే మరెంతో మంది విజేతలను తయారు చేయడానికి నిరంతరం పరిశ్రమిస్తున్నామని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా జీవితంలో అద్భుతమైన రోజు. నేను నా విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రోజు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు కలిపితే ఏ విధంగా ఉంటుందో
సంబరంగా ఉంది ఇక్కడ. ఈ సభలో ఒకవైపు తమ బిడ్డలు ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రుల యొక్క కాళ్ళల్లో ఆనంద బాష్పాలు, మరొక వైపు ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల యొక్క స్ఫూర్తిదాయక కథలు. రాబోయే నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించాలని ఉరిమే ఉత్సాహంతో ఉన్న విద్యార్థుల యొక్క ఈ ఆనందం ఆకాశమే హద్దుగా ఉన్నాయి. నాలో మరింత పట్టుదలని పెంచి 1000 రెట్ల వేగంతో ర్యాకెట్లా దూసుకుపోయేలా ప్రేరణ కల్పిస్తున్నాయి. ఈ సభలో సక్సెస్ మీట్ తో పాటు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న రోజు కూడా. ఈ సమయంలో ఏపీ కానిస్టేబుల్ 2025 ఫలితాల్లో 6014 పోస్టులకు గాను 6014 పోస్టులకు గాను 4673 పోస్టులు. నేను కోచింగ్ ప్రారంభించినప్పుడు, టెస్టులు పెడుతున్నప్పుడు ఆ సమయంలో చెప్పిన మాట, మనకి 5000 ఉద్యోగాలు వస్తాయి. మరి పాత పిల్లలు ఎవరైనా గుర్తుందో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్టేట్ ర్యాంకులు మనకే వస్తాయి. జిల్లాలో మెన్ ఉమెన్ ర్యాంకులు కూడా మనకే వస్తాయి. ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు నేను చెప్పడం. రిజల్ట్ రాకముందు, కోచింగ్ జరుగుతున్నప్పుడు, టెస్ట్ రాస్తున్నప్పుడు ప్రతి వారం చెప్పిన మాటలు, ఆ మాటలు నిజమయ్యాయి. ఫస్ట్ రోజే జైన రోజు చెప్తుంది నీకు. ఎందుకు? స్టడీ మెటీరియల్లో మనకు ఏం చదవాలి, ఏం చదవకూడదు ముందే మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం అనేది జరుగుతున్నాం. ఎందుకంటే ఎస్ఐకి స్టడీ మెటీరియల్ తయారు చేయడం అనేది చాలా కీలకం. ఎందుకంటే మనకి ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఇది. కేవలం సిలబస్లో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అని ఇస్తాడు, కానీ ఎటువంటి సబ్ టాపిక్ ఇవ్వడు. అది గ్రూప్ 2 మెయిన్స్ అయినట్టు చూసినట్టే డిస్క్రిప్టివ్ సిలబస్. అది ఏం చదవాలి, ఏం చదవకూడదు ఆల్రెడీ ఏబిపిఎస్ కూడా ఇస్తాడు మనకు. ఇక్కడికి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సిలబస్ కాబట్టి ఈ ఎస్ఐ లెవెల్లో మనకు తయారు చేయడం అనేది చాలా బాధతో కూడుకున్నది. గత ప్రీవియస్ పేపర్లో చూస్తే తప్ప మనం ఎస్ఐకి మనకి గెట్ చేయలేం మనం. అందుకే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూసినట్టయితే ప్రతి చాప్టర్ వెనుక మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయా, ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్స్. తెలంగాణలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఏపీలో కూడా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు మనకు స్టడీ మెటీరియల్ కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి మనకు అప్డేట్ అవుతుందా. మనకు అప్డేట్ కావడం వల్లనే మనకు చాలా పేద విద్యార్థులు కూడా కోచింగ్ రాలేక ఇంటికాడ చదివి కూడా మనకు చాలామంది జాబ్ కొట్టినట్టు చాలామంది నాకు చెప్పారు మనకు. ఎందుకంటే నాకు 15 సంవత్సరాల అనుభవం ఇది శ్యామ్ ఇన్స్టిట్యూట్లోని. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటిన రోజే, ఏర్పాటు చేసిన సంవత్సరమే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫీల్డ్ చేస్తున్నాను మనకు. అంటే 15 సంవత్సరాల ఈ జర్నీలో మనకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేక విజయాలు మనకు సాధించిందాం. ఈ భవిష్యత్తులో కూడా మనకు గ్రూప్ 2 ఉందా మనకు. అదేవిధంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్త ఏంటంటే మనకు మన స్టడీ మెటీరియల్ ఒక 3-4 సార్లు చదివితే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చాం. ఇష్టమైన బుక్కులు మీరు చదవని అవసరం లేదు మనకు. ఎప్పటికప్పుడు కూడా 2 మంత్స్కి ఒకసారి ఎకానమీతో పాటుగా మిగతావి కూడా మనకు అప్డేట్ అవుతున్నాయి మనకు.